శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవంతుడు చెబుతున్నాడు, అర్జున, అభయము, సత్య సంశుద్ధి, జ్ఞానయోగ నిష్ట, దానశీలము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, రుజత్వము ఇవి దైవీ సంపదతో జన్మించిన వారిలో కనిపిస్తాయి. అహింసా సత్యమక్రోధ త్యాగః శాంతిరపైషునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం వ్రీరచాపలం. అర్జున, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంత స్వభావము, చాడీలు చెప్పకుండుట, ప్రాణుల యందు దయ, అసంగత్వము, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట దైవీ సంపదతో జన్మించిన వారిలో ఇవి కనిపిస్తాయి. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోణాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జున, తేజము, ఓరిమి, ధైర్యము, శుభ్రత, ద్రోహము చేయకుండుట, గర్వము లేకుండుట దైవీ సంపదతో జన్మించిన వారిలో ఇవి కనిపిస్తాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అర్జున, దంభము, గర్వము, దురభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము ఈ లక్షణాలు అసుర సంపద గలవానికి కలుగుతాయి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాచు సస్పందం దైవీం అభిజాతోసి పాండవా. దైవీ సంపద మోక్షమును, అసుర సంపద బంధమును కలిగిస్తాయి. అర్జున, నీవు దైవ సంపద గలవాడివి, అందుచేత దుఃఖించకు. ద్వైభూత సర్గౌ లోకోస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. అర్జున, మానవ లోకంలో దైవమని, ఆసురమని రెండు విధాలుగా ప్రాణుల పుట్టుకలున్నాయి. దైవీ సంపదను నీకు విస్తారంగా చెప్పాను, ఇక ఆసురీ సంపదను గూర్చి చెబుతాను, విను. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అర్జున, అసుర స్వభావం కలిగిన మనుషులకు ప్రవృత్తి తెలియదు, నివృత్తి అర్థం కాదు, వారిలో శుభ్రత ఉండదు, ఆచారము ఉండదు, సత్యము అసలే ఉండదు. అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం. అర్జున, ఈ ప్రపంచము అసత్యము, నిరాధారము, అనీశ్వరము, పరస్పర సంయోగ జనితము, కామమే కారణమైనది, దీనికి మరొక కారణమేముంది అని ఆసురులు వాదిస్తారు. ఏతాం దృష్టిమవపశ్యభ్య నష్టాత్మాన్ అల్పబుద్ధయః ప్రభవన్ యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః.
అర్జున, అసుర మానవులు నష్టాత్ములు, అల్పబుద్ధులు, క్రూర కర్ములు, లోకానికి హితులు కారు. వీళ్ళు లోకనాశానికే పుడతారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అర్జున, ఆసురి మానవుల కామము తృప్తి చెందేది కాదు. డాంబికము, అభిమానము, మదము కలిగి ఉంటారు. చెడ్డ పట్టుదలకు పోతారు. భ్రష్టాచారులై ప్రవర్తిస్తారు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః. అర్జున, అసుర సంపద కలవారి చింతకు హద్దు లేదు. మరణం వరకు సాగుతూనే ఉంటుంది. కామోపభోగమే గాని మరొక పురుషార్థము లేదని నిశ్చయించుకుంటారు. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈయంతే కామభోగార్థ మన్యాయేనార్థ సంచయాన్. వందలాది ఆశాపాశాల చేత బంధింపబడి ఉంటారు. కామక్రోధాలనే ప్రధానంగా ఆశ్రయించుకొని ఉంటారు. కామభోగాల కొరకు అన్యాయంగా ధనాన్ని కూడబెడుతూ ఉంటారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. నేను ఇంత ధనము సంపాదించాను, ఈ కోరికను కూడా తీర్చుకుంటాను. ఇప్పుడు ఈ మాత్రం ఉంది, మున్ముందు ఇంకా వస్తుంది. అసౌ మయా హతా శత్రుర్ అనిశ్యే చాపరానపి ఈశ్వరో అమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శత్రువును చంపేశాను, మిగిలిన వాళ్ళను కూడా చంపేస్తాను. నేను నియంతను, నేను భోగిని, నేను సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని. ఆద్యో బిజనవానస్మికః అన్యోస్మి సదృశో మయా యక్షే దాస్యామి మోదిస్యేహ ఇత్యజ్ఞాన విమోహితాః. నేను ఐశ్వర్యవంతుణ్ణి, ఉన్నత వంశంలో పుట్టినవాణ్ణి, నాతో సమానంగా ఎవడున్నాడు? యజ్ఞాలు చేస్తాను, దానాలిస్తాను, ఆనందిస్తాను. ఇలా అజ్ఞాన మోహితులై ఉంటారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చ. అనేక విధాలైన ఆలోచనలతో భ్రాంతి చెందుతారు. మోహజాలంలో చుట్టబడి ఉంటారు. కామభోగాల యందే ఆసక్తి కలిగి ఉంటారు. అశుద్ధమైన నరకంలో పడతారు. ఆత్మ సంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. అర్జున, అసురజనులు ఆత్మస్థుతి కలవారు. ధనం ఉందని మదము, అభిమానంతో ఉంటారు. వారు చేసే యజ్ఞాలు పేరుకు మాత్రమే, అంతా దంభమే, అశాస్త్రీయమే. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశితాః మామాత్మ పరదేషు ప్రద్విష్యంతోప్యసూయకాః. వారు
సత్కారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును ఆశ్రయించి ఉంటారు. వారిలోను ఇతరులలోను ఉన్న నన్ను అసూయతో చూస్తున్నారు, ద్వేషిస్తున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశూభాన్ ఆసురీష్వేషయోనిషు. అర్జున, అసుర మానవులు ద్వేషించే స్వభావం గల నరాధములు, క్రూర స్వభావులు పాపకార్యాలు చేస్తారు. వీళ్ళను సంసారాలలో నీచ జన్మలలోకి నెట్టేస్తాను. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్య కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అర్జున, అసుర జన్మమును పొందిన ఈ మూఢులు ప్రతి జన్మమునందు నన్ను పొందరు సరికదా, అంతకంటే నీచమైన జన్మలలోకి జారిపోతూ ఉంటారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. అర్జున, కామము, క్రోధము, లోభము అనేవి నరకానికి 3 ద్వారాలు. వినాశాన్ని కలిగించే వీటిని తప్పక త్యజించాలి. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచారత్యానాత్మః శ్రేయః తతో యాతి పరాం గతిం. అర్జున, కామక్రోధ లోభాలు అజ్ఞాన ద్వారాలు. వాటి నుండి విడిపడినవాడు శ్రేయస్సును అందుకుంటాడు. అందువల్ల ఉత్తమ గతి అయిన మోక్షాన్ని పొందుతాడు. యశ్చాత్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. అర్జున, శాస్త్ర ప్రమాణాన్ని విడిచి ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు సిద్ధిని పొందడు, సుఖాన్ని పొందడు, మోక్షాన్ని పొందలేడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అర్జున, ఏ కార్యము యుక్తము, ఏ కార్యము అయుక్తమనే విషయములో నీకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్ర విధిని అనుసరించి ఇక్కడ నువ్వు కార్యాలను ఆచరించవచ్చు. ఓం తస్స ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు దైవాసుర సంపద్విభాగ యోగమనే 16వ అధ్యాయము. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.